అశోకవనంలో సీతమ్మ వారికి హనుమంతుడు రాముడి ఉంగరాన్ని ఇచ్చిన ఘట్టం వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో అత్యంత మధురమైన ఘట్టం. హనుమంతుడు లంకలోకి ప్రవేశించి సీతమ్మవారు ఎక్కడ ఉన్నారు అన్న సమాచారం కోసం అన్వేషిస్తాడు. చివరకు అశోకవనంలో ఒక చెట్టు కింద భూమిపై కూర్చొని దిగులుతో రాముడి పేరును జపిస్తున్న సీతమ్మను చూస్తాడు. అప్పుడు హనుమంతుడు చాలా జాగ్రత్తగా మొదట కనిపించకుండా చెట్టు కొమ్మల మధ్య నుండి సీతమ్మ వారి మాటలు వింటాడు. ఆమెను భయపెట్టకుండా తనను పరిచయం చేసుకోవడానికి మెల్లగా మాట్లాడుతాడు. నమ్మకం కలిగించేందుకు హనుమంతుడు ఇలా చెప్తాడు: నేను హనుమంతుడిని, వాయుపుత్రుడిని, శ్రీరాముడి దూతగా ఆయన ఆదేశంతో మీకోసం వచ్చాను అని అంటాడు. తర్వాత తన మాటలపై నమ్మకాన్ని కలిగించేందుకు, అమ్మా, ఇదిగో శ్రీరాముడు స్వయంగా ఇచ్చిన ఉంగరం, నీవు నమ్మకంగా భావించేందుకు ఇది చిహ్నం అని అంటాడు. అప్పుడు సీతమ్మవారు ఆ ఉంగరం చూశాకే హనుమంతుడిపై పూర్తిగా నమ్మకాన్ని ఉంచుతారు. ఇది శ్రీరాముడి ప్రేమ, గుర్తింపు, విశ్వాసంను ప్రతినిధి చేసే చిహ్నం.